కొండపల్లి వీధి అది. ఒకప్పుడు ఉలి శబ్దాలతో, రంగుల వాసనలతో కళకళలాడే ఆ వీధిలో ఇప్పుడు నిశ్శబ్దం ఆవహించింది. ఆ వీధి చివర ఉన్న పెంకుటిల్లు రామయ్యది. రామయ్య అంటే ఆ ఊర్లో తెలియనివారు ఉండరు. దేవుడి విగ్రహాలు చెక్కడంలో ఆయన చేయి తిరిగినవాడు. కాని కాలం మారింది. రంగురంగుల సీమ బొమ్మలు, ప్లాస్టిక్, ఫ్యాక్టరీ బొమ్మలు సంతలోకి వచ్చాయి. రామయ్య చేసిన అప్పులు తీరకముందే కన్నుమూశాడు. ఇప్పుడు ఆ ఇంట్లో మిగిలింది ఆయన భార్య గౌరమ్మ, కూతురు లక్ష్మి మాత్రమే. ఏమ్మా గౌరమ్మ, ఇంకెన్నాళ్ళు ఇలా తలుపులు వేసుకుని కూర్చుంటారు? రామయ్య పోయి నెల దాటింది. నా అసలు సంగతి దేవుడెరుగు. వడ్డీ కూడా కట్టకపోతే ఎలా? అయ్యా, కాస్త ఓపిక పట్టండి సుబ్బయ్య గారు. ఆయన పోయాక మాకు దిక్కు తోచడం లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. ఓపిక పట్టడానికి నా దగ్గర ఏమైనా ధాన్యం కుట్లు ఉన్నాయా? ఉన్నదంతా మీ ఆయన చేతిలో పోశాను. పోనీకి కర్ర కొంటాను, రంగులు తెస్తాను అని చెప్పి అప్పు మీద అప్పు చేశాడు. ఇప్పుడు ఆయనేమో పైకి పోయాడు. నా బాకీ ఎవరు తీరుస్తారు? లక్ష్మి లోపల నుంచి బయటకు వచ్చి ధైర్యంగా, నమస్కారం సుబ్బయ్య మామ. బాకీ ఎగ్గొట్టే ఉద్దేశం మాకు లేదు. మా నాన్న మాకు అప్పుతో పాటు ఈ చేతి నిండా పనిని కూడా ఇచ్చి వెళ్ళాడు. ఆ పని చేసి మీ బాకీ తీరుస్తాను. పైన నువ్వా? ఆడపిల్లవి ఆ ఉలి పట్టుకొని కర్రలు చెక్కుతావా? అయినా ఇప్పుడు మీ చెక్క బొమ్మలు ఎవరికి కావాలి తల్లి? సంతలో ఆ సీమ బొమ్మలు చూసావా? ఎంత మెరుపు, ఎంత చౌక! మీ రంగు వెలిసిపోయిన బొమ్మల కోసం జనం ఎగపడతారనుకుంటున్నావా? మెరుపు కన్నా మన్నిక ముఖ్యం మామా. మా నాన్న నేర్పిన విద్య వృధా పోదు. వచ్చే సంతనాటికి మీ వడ్డీ డబ్బులు మీ చేతిలో పెడతాను. దయచేసి అప్పటి వరకు మా ఇంటి వైపు రాకండి. సరే, మాట ఇచ్చావు. వచ్చే సంత రోజు డబ్బులు కట్టకపోతే ఈ ఇల్లు నా పరమవుతుంది, గుర్తుంచుకో. సుబ్బయ్య వెళ్ళిపోతాడు. ఎందుకమ్మా అంత పెద్ద మాట ఇచ్చావు? ఇంట్లో బియ్యం గింజలే లేవు. ఇక బొమ్మలు చేయడానికి కర్ర ఎక్కడిది, రంగులెక్కడివి? అమ్మా, ఏడవకు. నాన్న ఆత్మ శాంతించాలంటే ఈ అప్పు తీరాలి. మనకి మిగిలింది ఈ విద్య మాత్రమే. గోడవతలి సోములు తాతని అడిగి మిగిలిన కర్ర ముక్కలైనా ఉంటే తెస్తాను. లక్ష్మి పక్కింటి సోములు తాత దగ్గరికి వెళ్ళింది. ఆయన అరుగు మీద కూర్చుని ఉన్నాడు. కళ్ళజోడు సరిచేసుకుంటూ లక్ష్మిని చూశాడు. ఏమా లక్ష్మి, ఇలా వచ్చావు? సుబ్బయ్య గొడవ వినపడింది. వాడు రాబందులు అంటూడు తల్లి. అవును తాత, కాని భయపడితే బతకలేం కదా. నాకు కొంచెం పొనికి కర్ర కావాలి. నాన్న తెచ్చిన నిల్వ అయిపోయింది. మీ దగ్గర ఏమైనా మిగిలి ఉందా? కర్ర అయితే ఉంది, కాని అసలు సమస్య అది కాదు బిడ్డా. కర్రను బొమ్మగా మార్చగలవు, నీ చేతిలో ఆ నేర్పు ఉంది. కాని దానికి రంగులద్దడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? పట్నం నుంచి వచ్చే ఆ వార్నిష్ రంగులు ధరలు మండిపోతున్నాయి. అవి లేకపోతే బొమ్మకు కళ రాదు. కళలేని బొమ్మను ఎవడు కొంటాడు? రంగుల గురించి ఆలోచిస్తున్నాను తాత. ఏదో ఒక దారి దొరక్కపోదు. ముందు నాకు కర్రివ్వండి. నేను కూలి పని చేసైనా మీ డబ్బులు మీకిస్తాను. డబ్బులకేం కాని ఆ మూల ఉన్న కర్ర మొత్తలు తీసుకుపో. కాని ఒక్క మాట చెప్తున్నా విను. ఇప్పుడు కాలం మారింది. జనం ఆ మెరుగు జిగులు కోరుకుంటున్నారు. మనం పడే కష్టం ఎవరికీ అక్కర్లేదు. కాలం మారినా మనిషి మనసు మారదు తాత. ఏదో ఒకరోజు మన మట్టి వాసన వాళ్లకు నచ్చుతుంది. లక్ష్మి ఆ కర్ర మొద్దులు మోసుకుని ఇంటికి తెస్తుంది. రాత్రంతా కూర్చుని ఉలితో చెక్కడం మొదలు పెడుతుంది. తల్లి దీపం పట్టుకుని కూర్చుంటుంది. లక్ష్మి, ఇప్పటికే పొద్దుపోయింది. కనీసం ఆ రంగుల డబ్బాలైనా ఉంటే బావుండు. నాన్న ఉన్నప్పుడు ఎప్పుడూ రంగుల వాసన వచ్చేది. ఇప్పుడు ఆ డబ్బాలన్నీ ఖాళీ ఉన్నాయి. లక్ష్మి బొమ్మను చెక్కుతూ, అమ్మా, నాన్న ఎప్పుడూ అనేవారు, బొమ్మకు ప్రాణం పోసేది రంగు కాదు, శిల్పి ఏకాగ్రత అని. ఆకారం సరిగ్గా వస్తే అందం అదే వస్తుందమ్మా. మాటలు బాగానే ఉన్నాయి కాని ఆ సుబ్బయ్య అన్నట్టు రంగులేని బొమ్మను సంతలో ఎవరు చూస్తారు? పక్కన ఆ సీమ బొమ్మలు తళ్ళతళ్ళ మెరుస్తుంటే మన బొమ్మలు వెలవెలబోతాయి కదా. 2 రోజులు గడిచాయి. లక్ష్మి అద్భుతంగా దశావతారాల బొమ్మలు, ఏనుగు అంబారీ బొమ్మలు చెక్కింది. కాని అవి తెల్లగా ప్రాణం లేనట్టు ఉన్నాయి. రంగులు కొనడానికి చేతిలో చిల్లిగవ్వలేదు. లక్ష్మి పెరట్లో కూర్చుని దిగులుగా ఆకాశం వైపు చూస్తుంది. అప్పుడు ఆమె దృష్టి పెరట్లో ఉన్న మోదుగ చెట్టు మీద పడింది. లక్ష్మి తనలో తాను, అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది,
పూర్వం రంగులు అంగట్లో దొరికేవి కాదట, వాళ్లే తయారు చేసుకునేవారట. గౌరమ్మ కూరగాయలు కోస్తూ ఉంటుంది. అమ్మా, నీకు గుర్తుందా? చిన్నప్పుడు హోలీ పండుగ వస్తే అమ్మమ్మ మోదుగ పూలు ఉడకబెట్టి రంగుల నీళ్ళు చేసేది. ఆ రంగు బట్టలు కంటుకుంటే పోయేది కాదు. ఆ, అవును, గుర్తొచ్చింది. అలాగే గోరింటాకు ఎర్రగా పండుతుంది, పసుపు పచ్చగా ఉంటుంది. కాని అవి బట్టలకు చేతులకు పనికొస్తాయి, చెక్క కంటుకుంటాయా? ఎందుకంటుకోవమ్మా? చెక్క కూడా ప్రకృతిలో భాగమే, ఆకులు పూలు కూడా ప్రకృతిలో భాగమే. ఒకదాని రక్తం ఇంకొకదానికి ఎందుకు సరిపోదు? ఏమో తల్లి, నీ పిచ్చిగాని ఆకులు పసరవాసన వస్తాయి. ఆ బొమ్మలు ఎవరు కొంటారు? ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా అమ్మా. డబ్బు పెట్టి రంగులు కొనలేం, ఉన్నదాంతోనే అద్భుతం చెయ్యాలి. లక్ష్మి వెంటనే పనిలో పడింది. అడవికి వెళ్లి మోదుగ పూలు, నల్లని గింజలు, ఆకులు, బంకమట్టి, సున్నం సేకరించింది. లక్ష్మి ఇంటి వెనక పెద్ద పొయ్యి వెలిగించింది. ఒక కుండలో మోదుగ పూలు వేసి మరిగిస్తోంది. మరొక పక్క ఆకులను దంచి పసరు తీస్తోంది. సోములు తాత అటుగా వెళ్తూ ఆగి చూశాడు. ఏంటి లక్ష్మి, ఏదో వంట చేస్తున్నావు? కూరలో వేయాల్సిన ఆకులు పువ్వులు కుండలో ఉడకబెడుతున్నావు. వంట కాదు తాత, రంగులు తయారు చేస్తున్నా. ఇదిగో చూడు, ఈ మోదుగ పూల రసం ఎంత ఎర్రగా ఉందో. ఇది మన బొమ్మలకి వేస్తే ఆ సీమ రంగులు కూడా పనికిరావు. పిచ్చి తల్లి, ఆ ఆకు పసరు కాసేపటికి నల్లబడిపోతుంది. ఆ పువ్వుల రంగు ఎండ తగిలితే వెలసిపోతుంది. అందుకే వాళ్ళు ఆ రంగులు వాడతారు. నీ శ్రమ వృధా, ఆ కర్ర వృధా. తాత, ఆకులు నల్లబడకుండా ఉండాలంటే అందులో కొంచెం సున్నం కలపాలి. అమ్మమ్మ చెప్పిన చిట్కా ఇది. రంగు నిలవడానికి చెట్ల బంక కలుపుతున్నాను. ఇది మన తాతల నాటి పద్ధతి, మనం మర్చిపోయాం అంతే. ఏమో బిడ్డా, నీ మొండితనం నీది. ఆ సుబ్బయ్యకి సమాధానం చెప్పలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఈ ఆకులతో ఆటలాడుకుంటున్నావు. లక్ష్మి ఎవరి మాటలు పట్టించుకోలేదు. ఆమె కళ్లలో కొత్త వెలుగు ఉంది. పసుపు కొమ్ములను అరగదీసి పచ్చరంగు వేసింది. మసిబొగ్గును నూరి బంగ కలిపి నల్లరంగు వేసింది. మోదుగు పూలతో ఎరుపు, ఆకులతో ఆకుపచ్చ రంగుల్ని సిద్ధం చేసింది. రాత్రంతా కూర్చుని ఆ చెక్క బొమ్మలకు రంగులు అద్దింది. సంతరోజు వచ్చింది. లక్ష్మి, గౌరమ్మ బుట్టలో బొమ్మలు పెట్టుకుని సంతకు వెళ్లారు. చుట్టూ రంగురంగుల ప్లాస్టిక్ బొమ్మలు, మెరుగు అద్దిన సీమ బొమ్మలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఉన్నాయి. లక్ష్మీ బొమ్మలు మాత్రం సాదాసీదాగా మట్టి వాసనతో కళ్లకు గుచ్చుకోని రంగులతో ఉన్నాయి. సుబ్బయ్య సంతలో ఎదురై, ఏమ్మా లక్ష్మి, బాకీ డబ్బులు తెచ్చావా? అరే ఏంటిది, ఈ బొమ్మలా ఇలా ఉన్నాయి? ఏదో బురదలో ముంచి తీసినట్టు. వీటికి మెరుగు లేదు, జిలుగు లేదు. ఎవరు కొంటారమ్మా వీటిని? అవును, సుబ్బయ్య గారు చెప్పింది నిజమే. నా మనవడికి ఆ ఎర్రటి బొమ్మ కావాలంట. అది చూడు ఎంత తళతళ మెరుస్తుందో. ఈ చెక్క బొమ్మలు పాతకాలం వాటిలా ఉన్నాయి. అయ్యా, అది ప్లాస్టిక్, అది విరిగిపోతే పారేయాలి. ఇది చెక్క, తరాల పాటు ఉంటుంది. పైగా ఈ రంగులు విషం కాదు, పిల్లలు నోట్లో పెట్టుకున్నా ఏమీ కాదు. ఆ సీమ రంగుల్లో విషముంటుంది. నీ గొప్పలు వినడానికి జనం రాలేదు తల్లి, కంటికి నచ్చితేనే కొంటారు. ఈ వెలిసిపోయిన రంగుల బొమ్మలు నా కొట్లో ఉచితంగా పెట్టినా ఎవరూ తీసుకెళ్లరు. ఈరోజు సాయంత్రంలోగా డబ్బులు ఇస్తావా లేదా? గౌరమ్మ భయంతో లక్ష్మి చేయి పట్టుకుంది. జనం వింతగా చూసి వెళ్ళిపోతున్నారు. ఎవరూ కొనడం లేదు. లక్ష్మి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కాని ఆమె ఓటమి ఒప్పుకోలేదు. లక్ష్మి తల్లితో, అమ్మా, బాధపడుకు, నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఎవరో ఒకరు రాకపోరు. సాయంత్రం అవుతోంది. సంత ఖాళీ అవుతోంది. లక్ష్మి ఆశలు ఆవిరవుతున్నాయి. అప్పుడే ఎడ్లబండి ఒకటి వచ్చి సంత దగ్గర ఆగింది. అందులో నుంచి రామ్మూర్తి అనే పెద్ద మనిషి దిగాడు. ఆయన చేతిలో ఒక సంచి ఉంది. ఆయన నెమ్మదిగా దుకాణాలను చూస్తూ లక్ష్మి బుట్ట దగ్గరికి వచ్చాడు. రామ్మూర్తి బొమ్మను చేతిలోకి తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి, అద్భుతం, ఎంత కాలమైంది ఇలాంటి పరితనం చూసి. దొరగారు, అవి పాత బొమ్మలు, రంగులు సరిగా లేవు. మా దగ్గర మంచి సీమ బొమ్మలు ఉన్నాయి, రండి, మెరుస్తాయి. మెరిసేదంతా బంగారం కాదు. నీకు వ్యాపారం తెలుసు కాని కళ తెలియదు. రామ్మూర్తి లక్ష్మి వైపు తిరిగాడు. అమ్మా, ఈ బొమ్మలకు నువ్వు ఏ రంగులు వాడావు? ఇది సాధారణ వార్నిష్ రంగులు కావు. అయ్యా,
మా దగ్గర సీమరంగులు కొనడానికి డబ్బుల్లేవు. అందుకే మోదుగ పూలు, పసుపు, ఆకుపసరు, మసిబొగ్గు వాడి రంగులు తయారు చేశాను. ఇవి చూడ్డానికి మెరవకపోవచ్చు, కాని స్వచ్ఛమైనవి. మెరవకపోవడమే వీటి గొప్పతనం తల్లి. ఇప్పుడు అందరూ ఆ రసాయన రంగుల వల్ల పిల్లలకు జబ్బులు వస్తున్నాయని భయపడుతున్నారు. ప్రకృతి సిద్ధమైన రంగురంగులతో చేసిన బొమ్మల కోసం వెతుకుతున్నారు. నువ్వు చేసిన ఈ పని మామూలు విషయం కాదు. ఇది ఒక ప్రయోగం, ఒక విప్లవం. నిజంగానా అయ్యా? మా బొమ్మలు బావున్నాయా? బాగుండటం కాదు, ఇది అమూల్యం. ఈ పద్ధతి ఇప్పుడు ఎవరూ పాటించడం లేదు. అమ్మా లక్ష్మి, ఈ బుట్టలో ఉన్న బొమ్మలన్నీ నాకు కావాలి. అంతేకాదు, వచ్చే నెల పట్నంలో జరిగే హస్తకళ్ల ప్రదర్శనకు నాకు ఇలాంటివి మరో 100 బొమ్మలు కావాలి. చేయగలవా? లక్ష్మి ఆనందంతో కళ్ళు చెమర్చగా, తప్పకుండా చేస్తానయ్యా. మా నాన్న నేర్పిన విద్యను బతికించడానికి ఇంతకంటే ఏం కావాలి? ఇదిగో ఈ బొమ్మలకు 1000 రూపాయలు, మరో 500 ఉంచు. డబ్బులు లక్ష్మి చేతిలో పెడతాడు. చుట్టూ ఉన్న జనం సుబ్బయ్య నూరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. అప్పట్లో 1000 రూపాయలంటే సామాన్య విషయం కాదు. లక్ష్మి ఆ డబ్బులు తీసుకుని నేరుగా సుబ్బయ్య దగ్గరికి వెళ్ళింది. సుబ్బయ్య మామా, ఇదిగో మీ బాకీ, వడ్డీతో సహా లెక్క చూసుకోండి. లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. నీలోని కళను పట్టుదలను నేను గుర్తించలేకపోయాను. ఏదో డబ్బు యావలో పడి కఠినంగా మాట్లాడాను. రామయ్య గారు గొప్ప కళాకారుడు, నువ్వు ఆయనకు తగ్గ కూతురువి. నేను చెప్పలేదా మన మట్టి వాసన ఎప్పటికైనా గెలుస్తుందని? లక్ష్మి, నువ్వు కేవలం అప్పు తీర్చలేదు, మన ఊరి కళకు కొత్త ఊపిరి పోశావు. రేపటినుంచి నేను కూడా నీతో పాటు అడవికి వచ్చి ఆకులు పూలు సేకరిస్తాను. ఆ సీమరంగులు మనకొద్దు. అందరూ కలిస్తేనే కదా తాత కళ బతికేది. మన ఊరి బొమ్మలు ఇక మీదట విషం లేని బొమ్మలుగా, ప్రకృతి బొమ్మలుగా పేరు తెచ్చుకోవాలి. రామయ్య ఇప్పుడు ఎక్కడున్నా సంతోషిస్తాడు లక్ష్మి. ఆ రోజు లక్ష్మి గెలుపు కేవలం ఆమె గెలుపు కాదు, అది ప్రకృతి గెలుపు. కృత్రిమమైన మెరుగుల కన్నా సహజమైన స్వచ్ఛతకే విలువ ఉంటుందని ఆ పల్లెటూరు నిరూపించింది. లక్ష్మి తయారు చేసిన ఆ చెక్క బొమ్మలు పట్నంలో ఎంతో పేరు తెచ్చుకున్నాయి. కష్టాలు మనుషుల్ని కృంగదీయవు, కొత్త దారులు వెతికేలా చేస్తాయని లక్ష్మి జీవితం అందరికీ ఒక పాఠం నేర్పింది. నీతి: ప్రకృతిని నమ్ముకుంటే అది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా మన మూలాల్లోనే పరిష్కారం వెతుక్కోవాలి. రామాపురం అనే ఊరి చివరన ఒక చిన్న పూరిగుడిసె. అందులో మల్లయ్య, పుల్లమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. మల్లయ్య రోజువారీ కూలి. అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని ఊర్లో అమ్మి వచ్చిన డబ్బుతో బతుకుతూ ఉంటాడు. పుల్లమ్మ కాస్త గయ్యాళైనా మల్లయ్య మీద ప్రేమ ఉన్న మనిషి. పేదరికం వల్ల వచ్చే చిరాకు ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయం పుల్లమ్మ ఖాళీ బియ్యం డబ్బాను నేలకేసి కొడుతూ, ఏవండి, లేచారా లేదా? ఆకాశంలో సూర్యుడు నడినెత్తికొస్తున్నాడు. ఇంకా నిద్రపోతే ఎలా? ఇంట్లో గింజ బియ్యం లేదు. నిన్న తెచ్చిన నూకలు రాత్రికే అయిపోయాయి. మల్లయ్య నిద్రకళ్లతో లేచి తలకొక్కుంటూ, అబ్బా, పొద్దున్నే మొదలెట్టావా పుల్లమ్మా? రాత్రంతా దోమలతో యుద్ధం చేసి ఇప్పుడే కాస్త కన్ను మూశాను. కాసేపు పడుకోనివ్వవే. పడుకోండి, అలాగే పడుకోండి. ఆకలి వేస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే అవే లేపుతాయి మిమ్మల్ని. పక్కన రంగమ్మ ఇంటిని చూడండి. పొద్దున్నే లేచి వాళ్ళాయన పొలానికి వెళ్తే ఆవిడ గారెలు వండుతోంది. ఆ వాసన చూస్తుంటే నా ప్రాణం లాగేస్తుంది. మనకేమో గంజెకు కూడా దిక్కులేదిక్కడ. గారెలా? ఉదయాన్నే గారెలా? నీకెందుకు పుల్లమ్మా లేనిపోని ఆశలు? మన బతుక్కి గంజి దొరికితే అదే పాయసం. సరేలే, నేను అడవికి వెళ్తాను. ఈరోజు మంచి కట్టెలు దొరికితే వాటి నమ్మి సాయంత్రానికి బియ్యం, పప్పు తెస్తాను. అప్పుడు నువ్వు కూడా గారెలు వద్దువుగాని. ఆశలకి పన్ను లేదుగా. మీ గారెలు ఎప్పుడు తినేదో ఏంటో. ముందు వెళ్ళి ముఖం కడుక్కోండి. ఆ షావుకారు కోటయ్య గారి దగ్గర ఏమైనా అప్పు పుడుతుందేమో అడగండి. ఆ కోటయ్యగాడా? వాడు పిసినారి విధవ పుల్లమ్మా. ఈగని కూడా వదలడు. పోయినసారి తీసుకున్న 10 రూపాయలకే 100 సార్లు అడిగాడు. మళ్ళీ వాడి ముఖం చూడాలంటేనే భయమేస్తోంది. భయపడితే కడుపు నిండదు. వెళ్ళండి, ఏదో ఒకటి చేసి ఈ రోజు బియ్యం తేవాల్సిందే. లేకపోతే ఈ రాత్రికి పస్తులే. కొద్దిసేపటి తర్వాత
మల్లయ్య భుజం మీద తువ్వాలు వేసుకుని దీనంగా ఊరి రచ్చబండ దగ్గరున్న షావుకారు కోటయ్య కొట్టు దగ్గరికి వెళ్తాడు. కోటయ్య లెక్కల పుస్తకంలో ఏదో రాసుకుంటూ ఉంటాడు. మల్లయ్య చేతులు కట్టుకొని వంగి నిలబడి, బాబుగారు, కోటయ్య బాబుగారు, నమస్కారమండి. ఎవరది? ఓహో, మల్లయ్యవా? ఏంటి పొద్దున్నే దర్శనమిచ్చావు? పాత బాకి తీర్చడానికి వచ్చావా, లేక కొత్తగా అప్పు కావాలా? అయ్యో, బాకీ ఎగ్గొట్టే మనిషిని కాదు బాబూ. ఈ మధ్యన కట్టెలు సరిగ్గా దొరకడం లేదు, చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంట్లో నా పిల్లం పుల్లమ్మ పస్తులుంటోంది. దయచేసి ఒక 5 రూపాయలిస్తే రేపు కట్టెలమ్మి ఇచ్చేస్తాను బాబూ. రేపిస్తావా? ఆ రేపెప్పుడొస్తుందో? నిన్న కూడా ఇదే మాట చెప్పావు. చూడు మల్లయ్య, ఇది ఈ వ్యాపారం, ధర్మసత్రం కాదు. పాత బాగి తీర్చేదాకా కొత్త అప్పు ఇచ్చేది లేదు. కావాలంటే నీ దగ్గరున్న ఆ గొడ్డలిని తాగట్టు పెట్టి డబ్బు తీసుకెళ్ళు. గొడ్డలా? అది నా జీవనాధారం బాబూ. అది లేకపోతే నేను కట్టెలేలా కొట్టాలి? బతకడమేలా? దయచేసి అలా అనకండి బాబూ. అయితే దారి చూసుకో, వేరే పనులున్నాయి నాకు. మల్లయ్య నిరాశగా వెనుతిరుగుతాడు. దారిలో పొరుగింటి రంగమ్మ కనిపిస్తుంది. చేతిలో వేడివేడి గారెలు పట్టుకుని వెళ్తుంటుంది. ఏమయ్యా మల్లయ్య, పొద్దున్నే ఎక్కడికి? మా ఇంట్లో ఈరోజు గారెలు చేశాం. వాసన మీ ఇంటి దాకా రాలేదా? పాపం, పుల్లమ్మకు కూడా ఇవ్వాలనుంది, కాని ఏం చేస్తాం, మాకే సరిపోలేదు. రంగమ్మ మాటలు మల్లయ్య గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటాయి. పేదరికమంటే డబ్బు లేకపోవడమే కాదు, పక్కవాళ్ల ఎగతాళిని భరించడం కూడా అని అతనికి అర్థమవుతుంది. ఆకలితో అవమానంతో మల్లయ్య అడవిదారి పడతాడు. మధ్యాహ్నమయ్యేసరికి దట్టమైన అడవిలో ఎండ మండిపోతుంది. మల్లయ్య చెమటలు కక్కుతూ చెట్లు నరుకుతున్నాడు. ఉదయం నుంచి ఏమీ తినలేదు, కళ్ళు తిరుగుతున్నాయి. అయినా రంగమ్మ మాటలు, కోటయ్య ఎగతాళి గుర్తొచ్చి బలంగా గొడ్డలి వేటు వేస్తున్నాడు. మల్లయ్య ఆయాసపడుతూ చెట్టు కింద కూలబడి, దేవుడా, ఎన్నాళ్ళీ కష్టాలు! కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఆ కోటయ్యగాడికి ఉన్న దాంట్లో సగమున్నా చాలు, మా బతుకులు మారిపోయేవి. ఇంతలో దగ్గర్లో ఏదో మూలుగు వినిపిస్తుంది. మల్లయ్య లేచి వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక ముసలి సాధువు ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయి ఉంటాడు. అతని పేదాలు ఎండిపోయుంటాయి. మల్లయ్య పరుగున వెళ్లి తన దగ్గరున్న నీళ్ల బుర్రలోంచి నీళ్లు తాగిపిస్తాడు. తాతా, తాతా, లేవండి! అయ్యో పాపం, ఎండకి తట్టుకోలేకపోయినట్టున్నారు. సామీ, లేవండి! మల్లయ్య తన తువ్వాలుతో సాధువుకి విసురుతాడు. నీళ్లు తాగిన కాసేపటికి సాధువు కళ్ళు తెరుస్తాడు. నీళ్ళు అమృతంలో ఉన్నాయి నాయనా. దాహంతో నా ప్రాణం గాలిలో కలిసిపోయేది. సమయానికి దేవుడిలా వచ్చావు. ఎవరు నువ్వు? నేను మల్లయ్యని సామి, కట్టెలు కొట్టుకునేవాణ్ణి. మీరెవరు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నారు? నేను లోక సంచారిని నాయనా. తపస్సు కోసం హిమాలయాల నుంచి వచ్చాను. దారి తప్పి ఇలా ఇక్కడికి వచ్చాను. నా ప్రాణం కాపాడావు. నీకేదైనా మేలు చేయాలి. నీ కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపిస్తోంది. ఏం కావాలో కోరుకో నాయనా. నా బాధలు తీర్చే శక్తి ఆ దేవుడికే లేదనుకుంటా సామి. నాకేం కావాలి? 3 పూటలా తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు. నీ నిస్వార్థ గుణం నాకు నచ్చింది మల్లయ్య. నేను సామాన్య మానవుడిని కాదు. నా తపశ్శక్తితో నీకు 3 వరాలిస్తున్నాను. నీకు ఏం కావాలంటే అది నువ్వు మనసులో కోరుకోగానే ప్రత్యక్షమవుతుంది. మల్లయ్య ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతూ, హా? నిజంగానా స్వామి? మీరు ఈ ఎగతాళి చేయడం లేదు కదా? నేనేదడిగితే అది వచ్చేస్తుందా? బంగారమైనా సరేనా? బంగారమే కాదు, రాజ్యమే కావాలన్నా వస్తుంది. కాని గుర్తుపెట్టుకో మల్లయ్య, కేవలం 3 కోరికలు మాత్రమే. వాటిని చాలా జాగ్రత్తగా, తెలివిగా వాడుకో. ఆవేశంలో, తొందరపాటులో కోరుకుంటే అవి వృధా అవుతాయి. నీ జీవితాన్ని మార్చుకునే అవకాశమిది. మల్లయ్య సాధువు కాళ్లకు నమస్కరించి,
మీ రుణం ఎప్పటికీ మర్చిపోను సామి. నా దరిద్రం వదిలిపోయింది. నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి నా పెళ్ళాం పుల్లమ్మతో మాట్లాడి ఏం కోరుకోవాలో నిర్ణయించుకుంటాను. శుభం. వెళ్ళిరా నాయనా. అత్యాశకు పోకు, అవసరానికి కోరుకో. సాధువు మాయమయ్యాక సాయంత్రం వేళ అడవి నుంచి ఇంటికి వెళ్లే దారిలో మల్లయ్యకు భూమి మీద కాళ్లు నిలవటం లేదు. గాలిలో తేలుతున్నట్టుంది. గొడ్డలిని భుజాన వేసుకుని పరుగు పరుగున ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఆహా, ఇప్పుడు నా రాత మారిపోయింది. ఇక నేను సామాన్య మల్లయ్యని కాదు, మహారాజ మల్లయ్యని. ముందు ఆ కోటయ్యగాడి కొట్టు మొత్తం కొనేయాలి. వాడి చేత నా కాళ్ళు పట్టించుకోవాలి. ఆ రంగమ్మగారి ఇంటికంటే పెద్ద ఇల్లు కట్టాలి. పుల్లమ్మకి ఒంటి నిండా బంగారు నగలు చేయించాలి. ఊర్లో అందరూ నన్ను చూసి అసూయ పడాలి. దారిలో ఎదురుగా ఊరి ప్రెసిడెంట్ గారు కనిపిస్తారు. మామూలుగా అయితే మల్లయ్య ఆయనకు వంగి మరీ దండం పెట్టేవాడు. కాని ఈరోజు తల ఎగరేసి నడుచుకుంటూ వెళ్లాడు. ప్రెసిడెంట్ గారు ఆశ్చర్యంగా చూస్తారు. ఒరే మల్లయ్య, ఏంట్రా అంత పొగరుగా వెళ్తున్నావు? కనీసం పలకరించవా? కాలం మారింది ప్రెసిడెంట్ గారు. రేపటి నుంచి మీరే నాకు దండం పెడతారలేండి. తొందరలో అంతా చూస్తారుగా. ప్రెసిడెంట్కి ఏమీ అర్థం కాక వీడికి పిచ్చి పట్టినట్టుంది అనుకుని వెళ్ళిపోతాడు. సంధ్యా సమయానికి మల్లయ్య ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే పుల్లమ్మ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని బియ్యంలోని రాళ్లు ఏరుతోంది. మల్లయ్య ఆయాసపడుతూ కాని ముఖంలో వెలుగుతో అక్కడికొస్తాడు. ఓసై పుల్లమ్మ, పుల్లమ్మ, బియ్యం పక్కన పడై. ఆ చినిగిన చీర పక్కన పడై. మన దరిద్రం వదిలిపోయింది పో. పుల్లమ్మ చాట కింద పడేసి చటుక్కున లేస్తూ, ఏంటండి, ఏమైంది? ఎందుకంతలా అరుస్తున్నారు? దారిలో ఏదైనా లంకె బిందెలు దొరికాయా ఏంటి? లంకె బిందెలు కాదు, అంతకంటే గొప్పది దొరికింది. అడవిలో ఒక సాధువుని కలిశాను. ఆయన నాకు 3 వరాలిచ్చాడు పుల్లమ్మ. మనం ఏం కోరుకుంటే అది ఇప్పుడే, ఈ క్షణమే మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఏవండి, నిజమేనా? మీరు కలగనడం లేదు కదా? ఆ ఎండలో తిరిగి తిరిగి మీకు మతిపోలేదు కదా? లేదు పుల్లమ్మ, ఇది నిజం. ఆ సాధువు సాక్షాత్తు దేవుడిలా కనిపించాడు. కావాలంటే ఇప్పుడు ఒకటి కోరుకుని చూపిస్తాను చూడు. వద్దయ్యా, ఆగు. ఉన్నవి 3 కోరికలన్నావు. అనవసరంగా వృధా చేయకు. అమ్మో, నాకు నమ్మశక్యంగా లేదు. అంటే మనమిప్పుడు ధనవంతులమైపోతామన్నమాట. అవును, ఇప్పుడు చెప్పు, మనం ఏం కోరుకుందాం? మనకేం కావాలి? ఇద్దరూ కలిసి గుడిసె లోపలికి వెళ్లి కూర్చుంటారు. బయట చీకటి పడుతోంది. గుడిసెలో చిన్న దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో వారి కళ్ళు మెరుస్తున్నాయి. ముందు మనకు ఒక పెద్ద ఇల్లు కావాలయ్యా. ఆ ప్రెసిడెంట్ గారి ఇంటికంటే పెద్దగా ఉండాలి. 2 అంతస్తులు కాదు కాదు, 3 అంతస్తుల మేడ కావాలి. అవును, ఇంటి నిండా పనివాళ్ళుండాలి. నువ్వు వంటింట్లోకి వెళ్ళకూడదు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి. నేను ఆ కోటయ్యగాడిని మన ఇంటి ద్వారం దగ్గర కాపలదారుగా పెట్టుకుంటాను. అదొక్కటేనా? నాకు ఒంటి నిండా బంగారం కావాలి. 10 పెట్టెల హారం, వడ్డానం, కాళ్లకు వెండి పట్టీలు కాదు, బంగారు పట్టీలే కావాలి. ఆ రంగమ్మ నా నగలు చూసి కుళ్ళుకొని చావాలి. ఇంకా మనకు 100 ఎకరాల పొలం కావాలి. ఊర్లో ఉన్న భూమి అంతా మనదే అవ్వాలి. మరి పిల్లలు? మనకు పిల్లలు లేరు కదా. ఒక కోరికతో పిల్లల్ని కోరుకుందామా? పిల్లలా? ఇప్పుడు పిల్లలు పుడితే మన ఆస్తిని పంచుకుంటారు. ముందు మనం ఆస్తిని అనుభవిద్దాం, తర్వాత పిల్లల సంగతి చూద్దాం. ముందు మనకు బోలె డబ్బు కావాలి. సరే అయితే ఒక పని చేద్దాం. మొదటి కోరిక పెద్ద రాజభవనం లాంటి ఇల్లు, అందులో నౌకర్లు. 2వ కోరిక తరగని సంపద, బంగారం, వజ్రాలు. 3వ కోరిక మనకు చావు లేకుండా చిరంజీవులుగా ఉండటం. అప్పుడు ఈ ఆస్తిని ఎప్పటికీ అనుభవించొచ్చు. అద్భుతం పుల్లమ్మా, నీ తెలివికి దండం పెట్టాలి. సరే, ఇప్పుడు ఈ 3 ఏది ముందు కోరుకుందాం? ఏదైనా పర్లేదు, కాని బాగా ఆలోచించి ఎలాంటి తప్పులు లేకుండా అడగాలి. పద, ముందు కాళ్ళు కడుక్కొనిరా. భోజనం చేసి ప్రశాంతంగా కూర్చొని కోరుకుందాం. భోజనమా? ఇంట్లో ఏముంది? ఉట్టి గంజి, పచ్చడి తప్ప. ఏం చేస్తాం, వరాలు కోరుకునేదాకా ఎవ్వే తినాలి. వెళ్ళు. రాత్రయ్యాక మల్లయ్య కాళ్ళు కడుక్కొని పీట మీద కూర్చుంటాడు.
పుల్లమ్మ విస్తరి వేసి అందులో ఉట్టి అన్నం పచ్చడి వడ్డిస్తుంది. మల్లయ్యకు ఉదయం నుంచి ఏమీ తినకపోవడం వల్ల కడుపులో ఆకలి మంటగా ఉంది. కాని మనసులో మాత్రం విందు భోజనం కలలు కంటున్నాడు. సరిగ్గా అప్పుడే పక్కింటి నుంచి గుమగుమలాడే వాసన వస్తుంది. అది రంగమ్మ ఇల్లు. వాళ్ళు రాత్రికి కూడా గారెలు వేసుకుంటున్నారు. మల్లయ్య ముక్కులు ఎగబీలుస్తూ లొట్టలు వేసుకుంటూ, అబ్బా, ఏం వాసన పుల్లమ్మా! ఆ రంగమ్మ మళ్ళీ గారెలు వండుతోంది. నేతిలో వేయించినట్టున్నారు. వాసన అదిరిపోతోంది. వాళ్లకేంలేండి, మహారాజులు. మనకు ఈ రాత ఇలాగే ఉంది. తినండి, ఈ పచ్చడి మెతుకులు తినండి. రేపటి నుంచి మనం కూడా పంచభక్ష పరమాన్నాలు తిందాం. ఈ చల్లని అన్నం, ఈ పచ్చడి ఎవరికెక్కుతుంది పుల్లమ్మా? నా కడుపులో ఆకలి మండిపోతోంది. ఆ గారెల వాసన నన్ను చంపేస్తోంది. ఛ! ఈ దరిద్రపు అన్నం తినే బదులు ఆ వేడివేడి గారెలు ఇప్పుడు నా విస్తరిలో పడితే ఎంత బాగుండు. మల్లయ్య నోటి వెంట ఆ మాట రాగానే అద్భుతం జరిగింది. టింగుమని ఒక పెద్ద శబ్దం వచ్చింది. చూస్తుండగానే గాల్లోంచి ఒక పెద్ద గంప దిగింది. అందులో వేడివేడి గారెలున్నాయి. అవి వచ్చి మల్లయ్య విస్తర్లో కుప్పగా పడ్డాయి. మల్లయ్య పుల్లమ్మ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి పుల్లమ్మ తేరుకొని నెత్తి బాదుకుంటూ, అయ్యో అయ్యో, ఎంత పనిచేశారండి! మీ నోరు పడిపోను. ఏం కోరుకున్నారు? ఏం కోరుకున్నారు? నేను నేను గారెలు బాగుండు అన్నాను అంతే. అవి నిజంగా వచ్చేశాయి. మేడలు మిద్దెలు బంగారం కోరుకోమంటే ఆ దిక్కుమాలిన గారెలు కోరుకుంటారా? ఒక వరం వృధా అయిపోయింది కదా. మీకేమైనా బుర్రుందా అసలు? తిండి అవ కాకపోతేను మీ కడుపు కాల. ఇప్పుడు మనకు మిగిలింది 2 వరాలు. ఆ రాజభవనం పోయింది. పొరపాటున నోరు జారనే పుల్లమ్మ. ఆకలి మీద ఉండి అన్నాను. అయినా చూడు, గారెలెంత బాగున్నాయో. కనీసం కడుపు నిండా తిందాం. ఇంకో 2 వరాలున్నాయి కదా, వాటితో బంగారం డబ్బు కోరుకుందాంలే. తినండి, మీ పిండం కూడా తిన. అంత అమూల్యమైన వరం పోగొట్టినందుకు మీకు బుద్ధి రాదు. పైగా తినమని నన్ను పిలుస్తున్నారా? మీకు ఆ గారెలే కదా ముఖ్యం. ఆ గారెలు తినటం కాదు, అవి వెళ్ళి మీ ముక్కుకు అతుక్కుపోను. పుల్లమ్మ కోపంలో ఆవేశంలో ఆ మాటనగానే మళ్ళీ టింగుమని శబ్దం వచ్చింది. అది 2వ వరమని పుల్లమ్మ గ్రహించేలోపే విస్తర్లో ఉన్న గారెలన్నీ ఎగిరి వెళ్లి మల్లయ్య ముక్కుకు గట్టిగా అతుక్కుపోయాయి. ఒకదాని పక్కనొకటి పొడవాటి తొండంలాగా అతుక్కుపోయాయి. మల్లయ్య గట్టిగా అరుస్తూ చేతులతో ముక్కు పట్టుకుని, అమ్మో అమ్మో, చచ్చాను రో! నా ముక్కు! పుల్లమ్మా, ఏం పని చేశావే? గారెలు ముక్కు కతుక్కుపోయాయి. బరువుగా ఉంది, ఊపిరాడటం లేదు. లాగు, వీటిని లాగు. అయ్యో, నా కర్మకాలి, నేను నోరుజారానే. పుల్లమ్మ పరుగున వెళ్లి మల్లయ్య ముక్కుకున్న గారెలు లాగడానికి ప్రయత్నిస్తుంది. అమ్మో, మెల్లగా లాగు, నా ముక్కు ఊడి వచ్చేలా ఉంది. ఎంతలాగినా రావట్లేదండి. ఫెవికాల్ వేసి అతికించినట్టున్నాయి. ఇవేం గారెలు, రాతి గారెల్లా ఉన్నాయి. చూసావా, నా మీద కోపంతో 2వ వరం కూడా నాశనం చేశావు. ఇప్పుడు మన దగ్గర బంగారం లేదు, మేడా లేదు. ఉన్నదల్లా నా ముక్కుకు ఈ గారెలే. ఇప్పుడు నేనేం చేయాలి? ఊర్లో వారందరికీ నేను వింత జంతువులా కనిపిస్తాను. అంతా నా తప్పు. కోపంలో మాట జారానండి. ఇప్పుడేం చేద్దాం? ఈ గారెలు ఇలాగే ఉంటే మీరు ఊపిరాడక చచ్చిపోతారు. పైగా మిమ్మల్ని ఇలా చూస్తే ఎవరైనా భయపడతారు. ఇంకేం చేస్తాం? మనకు మిగిలింది ఒక్క కోరిక, కేవలం ఒక్కటే. ఆ ఒక్క కోరికతో మనమేం చేయగలం? ఏం చేయగలమా? ఈ గారెలు నా ముక్కు నుంచి ఊడిపోవాలని కోరుకోక తప్పదు. లేకపోతే నా ప్రాణం పోతుంది. కానీ ఆ ఒక్క కోరికతో మనం కనీసం కొంచెం బంగారమైన కోరుకుందామా? గారెలు తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి తీయించుకోవచ్చు కదండి. మల్లయ్య కోపంగా గారెల ముక్కుతో మాట్లాడుతూ, ఓసి పిచ్చిదానా, డాక్టర్లు ఈ గారెలను కోస్తే నా ముక్కు కూడా కోసేస్తారు. ప్రాణం ఉంటేనే కదా డబ్బైనా బంగారమైనా. నేను బతికుంటే కూలి పని చేసైనా నిన్ను పోషిస్తాను. ముందు నన్ను ఈ నరకం నుంచి బతికించు. దయచేసి కోరుకో. సరేలేండి, మీ ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. మీరు లేకపోతే బంగారమున్నా ఏం చేసుకుంటాను. ఇద్దరూ కలిసి చేతులు జోడించి కళ్ళు మూసుకొని,
ఈ గారెలు ముక్కు నుంచి ఊడిపోయి నా ముక్కు యథావిధిగా అయిపోవాలి, మామూలు మనుషులమైపోవాలి. మూడోసారి టింగుమని శబ్దమొచ్చింది. వెంటనే మల్లయ్య ముక్కుకున్న గారెలు మాయమైపోయాయి. విస్తర్లో ఉన్న గారెలు కూడా మాయమైపోయాయి. మల్లయ్య ముక్కు మామూలుగా మారింది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. 3 వరాలు అయిపోయాయి. ఆ రాత్రి గుడిసెలో అంతా నిశ్శబ్దంగా ఉంది. వారి ముందున్న విస్తర్లో చల్లారిపోయిన అన్నం, పచ్చడి మాత్రమే మిగిలాయి. ఏ గారెలు లేవు, ఏ బంగారమూ లేదు. మల్లయ్య దీనంగా ముక్కు తడుముకుంటూ, అమ్మయ్యా, బతికిపోయాను. చూసావా పుల్లమ్మ, చేతికి వచ్చిన అదృష్టాన్ని మన తొందరపాటుతో, కోపంతో, అత్యాశతో ఎలా పాడు చేసుకున్నామో. అవునండి, మీరు ఆకలిని ఆపుకోలేకపోయారు, నేను కోపాన్ని ఆపుకోలేకపోయాను. మనం ఆశపడ్డాం కాని దాన్ని నిలబెట్టుకునే ఓపిక మనకు లేకపోయింది. చివరికి మిగిలింది ఆకలి, ఆ ముసలి సాధువు ఇచ్చిన గుణపాఠం. పోనీలే పుల్లమ్మ, ఒక రకంగా ఇది మంచి జరిగింది. ఒకవేళ మనకు డబ్బు వస్తే అది మనల్ని ఇంకా చెడ్డవాళ్ళుగా మార్చేసేదేమో. మనం కష్టపడి సంపాదించుకున్నదే మనకు దక్కుతుంది. ఉచితంగా వచ్చేది గాలిలో దీపం లాంటిది, ఎప్పుడైనా ఆరిపోవచ్చు. అవునండి, మీ ముక్కు బాగుంది, మీరు బాగున్నారు. అదే నాకు 10,000. పదండి, ఆ పచ్చడన్నమే తిందాం. రేపటి నుంచి మీరు కట్టెలు కొట్టండి, నేను కూలి పనికి వెళ్తాను. మన కష్టమే మనకు నిజమైన వరం. ఇలాంటి మాయల వల్ల వచ్చేవి మనకు అచ్చిరావు. అది నిజం. కనీసం ఈరోజు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాం. అత్యాశ దుఃఖానికి చేటు అని పెద్దలు ఊరకనే అనలేదు. మల్లయ్య, పుల్లమ్మ తమ తప్పును తెలుసుకొని ఆ రాత్రి ప్రశాంతంగా ఉన్నంతలో తిని పడుకున్నారు. అప్పటినుంచి వాళ్ళు అత్యాశకు పోకుండా, పక్కవాళ్లతో పోల్చుకోకుండా కష్టపడి పనిచేసుకుంటూ సంతోషంగా జీవించారు. మల్లయ్య మళ్ళీ ఎప్పుడూ గారెలు కావాలని అడగలేదు. పుల్లమ్మ మళ్ళీ ఎప్పుడూ బంగారం కావాలని గొడవ చేయలేదు.